అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నాన్నకి పొద్దున్న చేయని చేతులు అనుకుతాను సెల్లు పట్టుకోవాలంటే నిన్న కూడా శుక్రవారం ఫాస్టింగ్ నిలారం. డెకరేషన్ చూడండి బాగుందా. మా ఆయననే చేసిండు పాపం కష్టపడి. ఈరోజైతే పాపం ఎంత హెల్ప్ చేసిండు. రిషిబాబు ఇటు చూడు. హాయ్ అందరికి హాయ్ చెప్పు. వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి పేరు పేరున. వినాయక చవితి దేవుణ్ణి మాత్రం మా ఇంట్లో మగవాళ్ళు పెడతారండి. కొన్ని పండుగలు అంటే ఉగాది, వినాయక చవితి, ఇంకేంటి బావా ఆ రెండు అయితే కంపల్సరీ. ఇక్కడేమో రోజు దీపం, ఇది ఉప్పు దీపం అండి. ప్రతిరోజు ఉప్పు దీపం ఉంటుంది. వారానికి ఒకసారి చేంజ్ చేస్తాను. పెట్టిన తర్వాత అయితే మంచిగా అనిపిస్తుంది. అందుకే అది అట్లా కంటిన్యూ. ఫస్ట్ 5 వారాలని 5 వారాలని స్టార్ట్ చేసినాం. అది అట్లా అట్లా కంటిన్యూ అయిపోతుంది మంచిగా అనిపించేసి. హాయ్ ఇన్సెప్ట్ నేనే వీడియో తీసిన కదా, ఒకసారి నేను కూడా కనిపించద్దు అందరికీ అనేసి మా అబ్బాయికి ఇచ్చిన మొబైల్. చూడండి ఎంత మంచిగా అలంకరణ చేస్తుండో. బంగారు ఇదంతా డెకరేషన్ కూడా చాలా బాగుంది కదండి. సింపుల్ గా ఇదే అంటే ఫస్ట్ టైం లోపల దేవుడి గుడి దగ్గరే పెడతాం ఎప్పుడైనా కూడా. వినాయకుడు కూడా న్యాచురల్గా వాడతామండి ప్రతి సంవత్సరం. మట్టిదే మనం మంచిది కదా అని చెప్పి ఇంకా ప్రతి సంవత్సరం మా ఆయననే ప్రతి సంవత్సరం స్పెషల్ గా తయారు చేస్తాడు, మంచిగా రెడీ చేస్తాడు. అసలు ఎంత బాగుంటది అంటే ఎవరైనా కూడా కొనకచ్చిన వినాయకుడే అనుకుంటారండి, అంత బాగా రెడీ చేస్తాడు. ప్రతి సంవత్సరం ఏంటంటే వీళ్ళకు పిల్లలకు స్కూల్లో బంకమట్టి ఒక రోజు ముందే ఇచ్చేవాళ్ళండి. ప్రతి ఇయర్ అంటే ప్రతి సంవత్సరం మా అబ్బాయి చిన్న ఉన్నప్పటి నుంచి నర్సరీ నుంచి ప్రతి సంవత్సరం తీసుకొచ్చేవాడు. కానీ ఈ ఒక్క సంవత్సరం మాత్రం స్కూల్లో తెప్పించలేదంట. మేడం నేను నిన్న అడిగిన ఏమైంది మట్టి తీసుకొస్తలేరు అని అంటే, లేదు మమ్మీ ఈ సంవత్సరం తెప్పియలేదంట. అబ్బా అని అనుకున్నా. మంచిగా అదంతా అంటే ఈయన రెడీ చేసేది, వినాయకుని తయారు చేసేది అదంతా వీడియో తీద్దాం అనుకున్నా. ఎంత పని అయిపోయా అనుకున్నా. ఇక అట్లా అనేసి బయటకు వెళ్ళి మళ్ళీ మట్టి వినాయకుడినే కొనుక్కొచ్చిందండి శ్రేష్టం అనేసి. చూడండి అది చూపించేదాన్ని. అసలు లాస్ట్ ఎంత మంచిగా రెడీ చేసిండు, మంచిగా తయారు చేసిండు. అట్లా మేడం నైస్ గా వచ్చిండు మెల్లగా అందరికీ. నైస్ ఇది చూడు. ఫోటో పెట్టుకోవాలి, నాన్న పెట్టమను. ఏం కదా బా, ఒక్కసారి తీయ కొంచెం పక్కన. ఇక్కడ ఉంది ఆగిస్తా. దేవుడు ముంగటుండి సినిమా ఫోటోలు పడతాను చూడు. నానా పంచ కట్టుకొని చంద్రముఖి కాదు, అర్ధ చంద్రాకారం అంటే చంద్రవంక. అట్లనే వస్తుంది మంచి. అమ్మవారికి ఇష్టం కదా అట్లా. పెట్టావా మరి? నాకే ఫస్ట్. మంగళార్తిచ్చేది కర్పూరం.
కోసమే అన్నట్టు ఎంత ముద్దుగా ఉందో. ఫస్ట్ అంజం వేసి పూలు వేస్తా. రిషి దీపం ముట్టించి నాన్నకి నాన్న ముట్టిస్తారు. ముట్టు పెట్టి నెక్స్ట్ ఏం కాదు, రిషి ముట్టేయని ఏమైతే. నేను ఫస్ట్ పెట్టిన బొమ్మ మంచిగా అయింది. వందనాలు అందుకోరా మా తండ్రి గణపయ్య, మా పూజలు గైకొనరారా మా అయ్యా గణపయ్య, మా మొక్కులు ముడుపులు నీకేనయ్యా, మమ్ము చల్లగా తండ్రి దీవించవయ్యా. అన్నయ్యను వట్టిగా తిట్టిపిచ్చరట్టి ఎత్తది. ఇలా చూడలేదు హార తీసుకున్నాను. అన్నయ్యని అంటారు అట్లా. దండం పెట్టుకున్నావు రిషి? పెట్టుకో మంచిగా. కొబ్బరికాయ కదిలించేటప్పుడు సాయంత్రం దీపం ముట్టించి పూజ అయిపోయిందండి. ఎక్కడోళ్ళు అక్కడ కింద పడిపోయిండ్రు. ఇక చేతన అయితే లేదంట, ఓపిక లేదు. నిన్న వచ్చేసి శుక్రవారం కదండి, శుక్రవారం పూజలు బాగా ఇక పొద్దులు ఉపవాసాలు. మళ్ళీ ఇవాళ కూడా అయ్యేసరికి చాలా టైం పట్టిందండి. వినాయకుని దగ్గర ఎలుకలన్నీ కడుపులా నడుచుడు కాదు పరిగెడతానే, ఘోరంగా ఆకలేస్తుంది. ఇక అందరికి ఆకలేస్తుంది, అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన. ఈరోజు పనున్నా కూడా కొంచెం కర్రీస్ అయితే ఎక్కువనే వండిన. బెండకాయ మరిషి బెండకాయ ఏమన్నాడు, ఒక్కొక్కరు చెప్పిండ్రు ఏం చేయాలి. ఇంకోటి వచ్చేసి అలసంతకాయ, దగ్గర నుంచి చూపించవా, నాకే అలసంతకాయ తినాలనిపించిందండి. ఇక ఇదైతే మన ఐసీకి కానీ మా ఆయనకి కానీ ఇష్టమైన కర్రీ, మసాలా వంకాయ స్వీట్ విత్ పెరుగు. ఈరోజు పప్పు తినద్దంట. పప్పు అసలు ఈ రోజు వినాయక చవితి రోజు పప్పు తినద్దంట. పప్పు ఎందుకు తినద్దంటే పప్పు తింటే అప్పులు అవుతారంట. అందుకోసం పప్పు వేయకుండా ఇవన్నీ కూరగాయలతో ఇట్లా. అంటే మీకేమైనా తెలుసా అంటే పప్పు తినద్దు అనేసి? ఇటు తెలంగాణలో మాత్రం అందరు అంటారు పప్పు తినద్దు వినాయక చవితి రోజు అనేసి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే అండి, మళ్ళీ ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.